కొంతమంది టీఆర్ఎస్ నాయకులు తాము చెప్తేనే కొల్చార మండలానికి 108 వస్తుందని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని, గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రులు మరియు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు 108 గురించి ఎందుకు ఆలోచించలేరని కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్ ప్రశ్నించారు. మెదక్ జిల్లాలోని కొల్చార మండల కేంద్రంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో భాగంగా జిల్లా సమీక్ష సమావేశాలు పెడుతూ జిల్లాలో క్షుణ్ణంగా అధికారులకు నుంచి ఎక్కడ ఏ అవసరాలు మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీల ద్వారా సమస్యలను సేకరించి వెనువెంటనే వాటిని పరిష్కరించే దిశగా తమ ప్రజా ప్రభుత్వం పాలన అందిస్తుందన్నారు. 108 అంబులెన్స్ సర్వీస్ మంజూరు కూడా అందులో భాగంగానే మంజూరు చేయించినందుకు ముఖ్యమంత్రికి, జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు నర్సాపురి ఇన్ఛార్జి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రజా ప్రభుత్వ పరిపాలనలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎలాంటివైనా మంజూరైనా అది తమ ప్రజా ప్రభుత్వాన్ని నడిపిస్తుందని, తమ నాయకుడు రేవంత్ రెడ్డికి దక్కుతుందని లేనిపోని మాటలు చెప్పి టీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తున్నామన్నారు. గత 10 ఏళ్ల పరిపాలన మీరు చేసిన అన్యాయాలు, అరాచకాలు, ప్రజల పట్ల మీరు చేసిన అన్యాయాలు అందరికీ తెలిసిందే అన్నారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని, మీ మాయ మాటలు ఎవరు కూడా నమ్మరని ఈ సందర్భంగా వారికి సూచిస్తున్నామన్నారు. గత 10 ఏళ్ల పాలనలో 108 అంబులెన్స్ల గురించి మీరు ఎందుకు ప్రస్తావించలేదని, ఎందుకు మంజూరు చేయించలేదని ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తున్నామన్నారు. రాష్ట్రంలో గాని, నియోజకవర్గంలో గాని, జిల్లాలో గాని, మండలంలో గాని ఏ అభివృద్ధి జరిగినా, ఏ కార్యక్రమం చేపట్టినా అది తమ ప్రజా ప్రభుత్వ విజయమేనని, తమ ప్రజా ప్రభుత్వం నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారిదేనని ప్రజలు నమ్మకంతో ఉన్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చి రైతులను ఆదుకున్న రైతు బాంధవుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మున్ముందు రైతులకు ఇంకెన్నో లాభదాయక పథకాలు తీసుకువచ్చి రాష్ట్రంలో రైతులను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈ ప్రజాపాలన, ప్రజా ప్రభుత్వం చేపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. కొల్చార మండలానికి 108 అంబులెన్స్ ను మంజూరు చేయించిన మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ గారికి కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే కొల్చార మండలంలో పిఎస్సి ఉన్నా కానీ 108 సర్వీసు ఏదైనా ప్రమాదం జరిగి హైవే మీద చావు బతుకుల మధ్యన బాధితులు ఉన్నట్టయితే వారిని సకాలంలో హాస్పిటల్ చేర్చుకోవడానికి అటు కౌడిపల్లి కానీ ఇటు మెదక్ ఏరియా హాస్పిటల్ మీద ఆధారపడి ఉండేవాళ్ళం. వీటి గత పాలకులు 10 ఏళ్ళు పరిపాలించిన వాటి మీద ఎలాంటి ఆలోచన చేయకుండా నిర్లక్ష్యం వహించినారు. అందువల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. దీని మీద ప్రత్యేక దృష్టి సారించి 765 DVMలో మా కొల్చార మండలం లోతువాగు నుంచి రాంపూర్ మలుపు వరకు అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని మేము మా నర్సాపూర్ ఇన్ఛార్జ్ రావుల రాజిరెడ్డి గారికి గత నెలలో తెలియజేయడం జరిగింది. అందుకు అనుగుణంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులను ఒప్పించి ఈరోజు మా కొల్చార మండలానికి 108 అంబులెన్స్ను అత్యవసర సేవలు అందించడానికి మంజూరు చేయించినందుకు వారికి కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, గతేళ్ళ 10 ఏళ్ల పాలనలో వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు, ప్రజలకు ఏ విధంగా చేశారు అనేది అందరూ కూడా గమనించారు. కానీ మా ప్రజాప్రభుత్వం ప్రజల పాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలపై నిఘా పెంచి ప్రతి శాఖను కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా, అలాగే ఆరోగ్యశ్రీని కూడా 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచి సామాన్యులకు కూడా వైద్యం అందుబాటులోకి తెచ్చిన ఘనత మా రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. మరియు అట్టి శాఖ మంత్రిగా దామోదర్ రాజనరసింహ గారు కూడా చాలా పట్టుదలతో మెదక్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి ఈరోజు మా కొల్చార మండలానికి 108 సర్వీస్ను అంబులెన్స్ను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.